వెంకటేశాయ. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆరోగ్యం బాగుంటే అంతా బాగున్నట్టే. అందుకే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇప్పుడు ఆ పెద్దలు కనపడటం లేదు. అందరూ రోగులే కనపడుతున్నారు. చదువుకున్నా లేకపోయినా డిగ్రీ హోల్డర్స్ లాగా అందరికీ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో కొత్త కొత్త జబ్బులు ఉన్నాయి. ఇన్ని జబ్బులు ఉన్నాయి అని వింటేనే భయం వేస్తుంది. కానీ అదే జబ్బు మన దాకా వచ్చిందంటే ఇక చచ్చామే. ఇక ఈరోజు వీడియోలోకి వస్తే వైద్యో నారాయణో హరి అంటే వైద్యుడు మహావిష్ణు స్వరూపుడని అర్థం. ఆ మహావిష్ణువే దేవ వైద్యుడు ధన్వంతరిగా అవతారం దాల్చి ఆయుర్వేదాన్ని మానవాళికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. క్షీరసాగర మదనం సాగుతున్నప్పుడు చేతిలో అమృత కలశంతో ధన్వంతరి ఉద్భవించాడు. దేవ వైద్యుడిగా ప్రసిద్ధి చెందాడు. ధన్వంతరి మంత్రం: ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరాయే అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిదయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ. సుదర్శన వాసుదేవ ధన్వంతరిగా ప్రసిద్ధుడైన దేవదేవునికి నమస్సులు. చేతిలో అమృత కలశాన్ని ధరించినవాడు అన్ని భయాలను పోగొట్టి సర్వ రోగాలను నివారించేవాడు. ముల్లోకాలకు పతి, ముల్లోకాలకు శ్రేయస్సు చేకూర్చేవాడు. మహావిష్ణువుకు మారురూపమైన ధన్వంతరి కృప అందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తుంది. ఆ ఆయుర్వేద పురుషుడికి నమస్సులు అని భావం. ఆకస్మిక దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు, వ్యాధి వ్యాప్తి కారణంగా కలిగే భయాన్ని పోగొట్టడానికి ధన్వంతరిని నిత్యం ప్రార్థించాలి. వ్యాధి తొలగిపోవాలి, నేను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి కావాలి అని మనస్సులో గాఢంగా సంకల్పించుకొని ఈ మహామంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించిన, మననం చేస్తున్న అపమృత్యు భయం తొలగిపోతుందని, ఆరోగ్యం సిద్ధిస్తుందని పెద్దల మాట.